బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 1 అయితే ఇప్పుడే చూసాను ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ 1 చూస్తున్నారు సేపు వరకు అసలు మాస్క్ మ్యాన్ ఎవరి మీద ఫైర్ అయ్యాడు, తనూజాకి ఏమంటే ఇష్టం, అసలు బిగ్ బాస్ ఏం సర్ప్రైజ్ ఇచ్చాడు హౌస్ లో అనేది క్లియర్ అండ్ క్లారిటీతో మాట్లాడు. షార్ట్ అండ్ స్వీట్ గా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ ఓపెన్ అవ్వగానే డ్రామా అవర్ డ్యూటీ ఏమనుకుంటున్నారంటే అసలు డ్రామా డ్యూటీస్ నిన్న నాకు సారు ఒక్కొక్కరికి ఒక డ్యూటీ అనేసి ప్రొవైడ్ చేశాడు అనమాట. అది కూడా ఏమి ఓనర్స్ టెనెంట్స్ కి ఇచ్చిన డ్యూటీస్. ఆ డ్యూటీస్ మేబీ చేంజ్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు అనమాట. ఎవరికైనా నువ్వు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు, లేదంటే అలానే కూడా పెట్టుకోవచ్చు. సో ఆ డ్రామా అవర్ డ్యూటీ గురించి ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ కి ఎవరెవరికైతే వీళ్ళు కామనర్స్ సెలబ్రిటీస్ కి టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ మీరు కంటిన్యూ చేయొచ్చు, లేదంటే చేంజ్ కూడా చేయొచ్చు, వేరే పర్సన్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో దానికి సంబంధించి ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ అయింది. అసలు ఈ రోజు ఎపిసోడ్ లో ఎటువంటి హైప్ లేదు, ఎటువంటి టాస్క్లు లేవు. చాలా సింపుల్ గా ఫస్ట్ డే కాబట్టి వాళ్ళు సెట్ కావాలని ఈ రోజు అయితే ఎటువంటి టాస్క్ లేదు, నామినేషన్ లేదు, ఏమీ లేదు. రేపు ఎపిసోడ్ లో 110% రెండు టాస్క్లు ఖచ్చితంగా పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మాత్రం ఫస్ట్ డే కాబట్టి చాలా సింపుల్ గా అయితే జరిగింది. చాలా సింపుల్ గా అసలు మనం చెప్పుకోదగ్గట్టు టాస్క్లు అలాగే ఇలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోదని. ఫస్ట్ ఎపిసోడ్ డే 1 కాబట్టి చాలా సింపుల్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ ఎపిసోడ్ లో కూడా ప్రియా గారు వచ్చేసి ఫోన్ కి చాలా అడిక్ట్ అయిపోయినారు అనమాట. హౌస్ లో కూడా వచ్చేసి ఫోన్ వెతుక్కుంటూ ఉండడము, దానికి మానేసి కూడా వాచ్, ఆయన పెట్టుకున్న వాచ్ ఆయన కూడా వాచ్ కి అడిక్ట్ అయిపోయాడు. అంటే వాచ్ డైలీ పెట్టుకొని ఇప్పుడు నాకే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇది వేసుకుంటున్నాను, ఇది లేకపోతే నాకు ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది అనమాట. సో అలా కొత్తగా ఇంకా ఇప్పుడే హౌస్ లోకి వెళ్ళారు కాబట్టి అది మిస్సింగ్ అనేది 24 hours లో వీళ్ళు కూడా అది ఫేస్ చేస్తున్నారు అనమాట. ఇంకా ముందు ఉంది చాలా ముసలమ్మ పండుగ అన్నట్టు చాలా ఉంది ముందు. సో ప్రియా గారు మొబైల్ మిస్ అయినట్లు ఫీల్ అయినడు, మానిష్ వచ్చి వాచ్ మిస్ అయినట్టు. దాని తర్వాత మానిష్ వచ్చి ఒక మాట అన్నాడు, తన ఫాదర్ కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఎత్తుకొచ్చాడు. ఆ గిఫ్ట్ కూడా ఏమంటే ఒక టీ షర్ట్. ఆ టీ షర్ట్ మీద ద వరల్డ్ ఫేమస్ డాడ్ అని ఉందన్నమాట. ఆ టీ షర్ట్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే వీక్ లో అప్పటిదాకా ఆయన స్టే అయితే అది వాళ్ళ నాన్నకి ఇవ్వాలని ఆయన కోరిక అనమాట మానిష్ది. దాని తర్వాత తనూజ అండ్ ఇమాన్యుల్ అండ్ భరణి సుమన్ శెట్టి డిస్కషన్ అబౌట్ హోమ్ క్లీనింగ్ టాస్క్ గురించి డిస్కషన్ చేశారనమాట. అది కూడా ఏమి ఫ్లోర్ క్లీనింగ్. ఇమాన్యుయల్ ఆల్రెడీ ఈ ఫ్లోర్ క్లీనింగ్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకి దిబిడి అన్నట్లు ఆల్రెడీ వీళ్ళతో డిస్కస్ చేశాడు. బట్ ఇమాన్యుయల్ కి అది టాస్క్ రావడం అనేది ఒక ఆశ్చర్యము, అది ఒక ఫన్నీగా జరిగింది అనమాట. వాళ్ళ డిస్కషన్ లో చాలా బాగా అనిపించింది నాకు. మళ్ళీ దాని తర్వాత ఇమాన్యుయల్ మాస్క్ మ్యాన్ హరీష్ దగ్గరికి వెళ్ళేసి ఆ టాస్క్ గురించి కొంచెం క్లారిఫికేషన్ చేసుకున్నాడు అనమాట. ఓన్లీ ఫ్లోర్ క్లీనింగ్ ఇక్కడ నుంచి ఎక్కడ దాకా చేయాలి, ఎంత చేయాలి అనే దాని గురించి క్లారిఫికేషన్ చేసుకున్నాడు. దాని తర్వాత వచ్చేసి ప్రియా అండ్ దమ్ము శ్రీజ అండ్ కళ్యాణ్ డిస్కషన్ చేశారు అనమాట. ఈ లగ్జరీ వాళ్ళకి మాత్రమే, అంటే ఇప్పుడున్న ఓనర్స్ కి వీళ్ళు ఉన్నారు కదా టెనెంట్స్, వాళ్ళ దగ్గరే ఎక్కువ లగ్జరీ ఐటమ్స్ ఉన్నాయి అన్నట్టు కామెడీగా చేసుకుంటూ వెళ్ళారు. ఆ కామెడీలో ఏమైతే బాత్రూమ్స్ అక్కడే ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్స్ అక్కడే ఉన్నాయి, అన్ని అక్కడే ఉన్నాయి అనేసి వీళ్ళు ముగ్గురు కలిసి ఒక చోట మాట్లాడుకున్నారు అనమాట. అది కూడా చాలా ఫన్నీగా. దాని తర్వాత వచ్చేసి దమ్ము శ్రీజ ఈ రోజు ఎపిసోడ్ లో మాత్రం దమ్ము శ్రీజ మాత్రం ఎక్సలెంట్ గా అండర్స్టాండ్ చేసుకోండి. ప్లస్ ఆమె పర్ఫార్మెన్స్, ఆమె మాట్లాడే విధానము అసలు ఒక క్లారిటీ, ఈ దమ్ము శ్రీజలో ఫుల్ క్లారిటీగా ఉందన్నమాట. ఈరోజు మాస్క్ మ్యాన్ హరీష్ మాత్రం ఏదో హైప్, ఏదో కెమెరా కోసం చేస్తున్నట్లు నాకు అనిపించింది. అలానే మీకు కూడా ఏమైనా అనిపించింది కామెంట్ చేయండి. ఈ రోజు డే 1 ఎపిసోడ్ లో మీరు చూశాక ఎవరెవరు యాక్ట్ చేశారు, ఎవరెవరు జెన్యున్ గా ఉన్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. దాని తర్వాత లగ్జరీ వాళ్ళకి దానికి దమ్ము శ్రీజ అయితే ఫుల్ క్లారిటీ ఉంది అనమాట. ఏమి టెనెంట్స్ అనే వాళ్ళు మనం విచ్చలవిడిగా మన ఓనర్స్ దగ్గరికి వచ్చేస్తున్నారు, కొంచెం ఈ రోజుకి ఎక్స్క్యూజ్ చేసేసి రేపు నుంచి కొంచెం ఇలా ఉండాలి అలా ఉండాలి అనేసి కొంచెం మాట్లాడుకున్నారు అనమాట. సో చాలా అది మాత్రం చాలా క్లారిటీతో ఉందన్నమాట. ఎవరు
దమ్ము శ్రీజ. మళ్ళీ మాస్క్ మ్యాన్ మానిష్ వచ్చేసి కొంచెం క్లాసిఫికేషన్ అనమాట. వాళ్ళిద్దరికి కొంచెం ఫైర్ అయింది. ఆ ఫైర్ కూడా ఎపిసోడ్ చూసుకోపోతే కన్నా మీకు కూడా అర్థమవుతుంది. నీకు అసలు టాస్కే ఇవ్వలేదు, నువ్వు మాట్లాడే అర్హత లేదు అన్నమాట మాస్క్ మ్యాన్. ఆ మాస్క్ మ్యాన్ మాట్లాడే విధానం అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా వరస్ట్ గా అనిపించింది. ఎందుకంటే ఒక మనిషికి మాట్లాడే స్కోప్ ఇవ్వాలి, ఏదో నువ్వు మాత్రమే ప్రొజెక్ట్ కావాలి అనేలాగా మాట్లాడినట్టు నాకు అనిపించింది. అదైతే రాంగ్ ఫ్రెండ్స్. అలానే మీకు కూడా అనిపించింటే కామెంట్ చేయండి. ఇప్పుడు డే 1 మార్నింగ్ ఇంతకు ముందు సీజన్స్ లోనే అన్ని సీజన్స్ లో చూద్దాం, మార్నింగ్ సాంగ్, ఆ సాంగ్ డాన్స్, దాని తర్వాత కిచెన్ ఐటమ్స్ దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడు బిగ్ బాస్ ఏం మాట్లాడాలంటే ఓనర్స్ ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా హౌస్ లో అవతల టెనెంట్స్ కి ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళు ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడాను అనమాట బిగ్ బాస్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా, నాకైతే ఒక్కటైతే క్లారిటీగా వచ్చి అర్థమైంది ఫ్రెండ్స్. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 లో టెనెంట్స్ అండ్ ఓనర్స్ కి టెనెంట్స్ కి అనేది డిఫరెన్స్ చాలా ఉంది. ఈ ఎపిసోడ్ లో నేను గమనించింది ఏమంటే ఆల్రెడీ సెలబ్రిటీ పర్సన్స్ కాబట్టి వాళ్ళకి ఒక క్లారిటీ ఒకటైతే ఫిక్స్, ఫుడ్ బిగ్ బాస్ హౌస్ నుంచే బిగ్ బాసే పంపిస్తారనమాట. టెనెంట్స్ కి ఓనర్స్ కి ఫుడ్ ఏది కావాలో అది ప్రిపరేషన్ చేసి వీళ్ళు ఇవ్వాలి. అది ఎప్పటిదాకా సాగుతుంది అనేది క్లారిటీ అయితే లేదు నాకు కూడా. బట్ ఈ వీక్ అంతా ఇలానే ఉంటుంది. నెక్స్ట్ వీక్ ఏమన్నా మేబీ అందరూ కలిసి చేసుకునేలాగా ఏమన్నా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అనమాట. దాని తర్వాత టాస్క్ గురించి చెప్పాను కదా, కావాలంటే టాస్క్ చేంజ్ చేసుకోవచ్చు, పర్ఫార్మెన్స్ మార్చుకోవచ్చు అని నేను చెప్పాను కదా, అది మార్చుకోవచ్చు. అది ఎలా అయినా మీరు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి టెనెట్స్ ఇవ్వచ్చు అనమాట. ఆ టాస్క్ కూడా ఫస్ట్ బాస్ ఒక ఇది ఇచ్చాడు అనమాట, కావాలంటే ఆ టాస్క్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఓనర్స్ ఎవరికైతే టెనెంట్స్ కి ఇచ్చారో ఒక వర్క్, ఆ వర్క్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అని ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. ఆ చేంజింగ్ ప్రాసెస్ లో కళ్యాణ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట. కళ్యాణ్ వచ్చేసి నువ్వు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, ఫ్లోరా చైన్ అని కాకుండా వేరే ఇంకోటి కూడా చేసుకోవచ్చు అని చెప్పారనమాట. బట్ కళ్యాణ్ అయితే మాత్రం ఇక్కడ చేంజ్ చేసుకోలేదు. దాని తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పినాడు. ఫ్లోర్ క్లీనింగ్ కి ఇమాన్యుయల్ అండ్ షష్ఠి వర్మని ఇద్దరిని కలిపి టాస్క్ దానికి పెట్టారనమాట. దాని తర్వాత పవన్ రీతు చౌదరిని పెట్టాడనమాట. ఆయన కూడా ఏం చేంజ్ చేయలేదు. మాస్క్ మ్యాన్ క్లీనింగ్ గురించి మాట్లాడాడు, ఏమంటే ఫ్లోర్ మాత్రమే క్లీన్ చేయాలి, డైనింగ్ దానికి సంబంధించి క్లీన్ చేయకూడదని కొంచెం ఓవర్ గా మాట్లాడారు అనమాట. దాని తర్వాత శ్రీజ రాము రథోడ్కి వచ్చేసి క్లీనింగ్ ఇది క్లాత్ వాషింగ్ అనేది ఇచ్చాడనమాట. అది కూడా చేంజ్ చేయలేదు. మళ్ళీ చేంజ్ వచ్చి ప్రియా చేంజ్ చేసింది అనమాట. భరణి శంకర్ అన్ని తనుజాని కుకింగ్ పర్పస్ అయితే పెట్టింది. ఎందుకంటే కుకింగ్ లో మెన్ కూడా సపోర్ట్ ఉండాలి అనేసి తనుజ ప్రియా కొంచెం క్లారిటీతో మాట్లాడుతూ భరణి శంకర్ గారిని అయితే కుకింగ్ లోకి యాడ్ చేసింది అనమాట. కొంచెం చేంజ్ చేసింది. దాని తర్వాత భరణి శంకర్ ప్రియా ఓన్లీ ఫుడ్ మాత్రమే చేస్తారు అని వాళ్ళ మీద డిఫెండ్ చేసింది అనమాట. మా ఫుడ్ సెక్షన్ లో ఉన్న వాళ్ళు ఇంకోటి చేయకూడదు వర్క్ అని, ఎందుకంటే ఫుడ్ చేసేటప్పుడు వాళ్ళకి ఫుడ్ మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి అనేసి ఆమె మాట్లాడింది. అటు వరకు ఓకే, లేదంటే నేను చేస్తానని. అప్పుడు బిగ్ బాస్ గారు ఏం చెప్పారంటే మానిటర్స్ వర్సెస్ ఇప్పుడు మానిటర్ టెనెట్స్ ఏం చేయాలి, వర్క్ ఏది అప్పు చెప్తామో అది చేయాలన్నమాట. మానిటరింగ్ ఎవరు చేయాలి? ఇప్పుడు ఎవరెవరైతే టాస్క్ ఇచ్చారో మాస్క్ మ్యాన్, దమ్ము శ్రీజ, పవన్, కళ్యాణ్, మళ్ళీ ప్రియ, వీళ్ళు వర్క్లు ఇచ్చిన వాళ్ళకి మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళు కరెక్ట్ గా వర్క్ చేసేలాగా ఉండాలన్నమాట. ఆ వర్క్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఒకవేళ మిస్టేక్ చేసినా కూడా మానిటర్స్ కి మళ్ళీ టాస్క్ ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది అనమాట. సో అది అబ్జర్వ్ చేసుకొని క్లీన్ గా ఆ వర్క్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. దాని తర్వాత ఇమాన్యుల్ కి కామెడీగా బిగ్ బాస్ ఆడుకున్నాడు అనమాట. క్లీనింగ్ కి ఎంత టైం పడుతుంది మీకు అనేలాగా. అసలు మీకు ఫస్ట్ లో ఒక విషయం చెప్పాను అనమాట, బిగ్ బాస్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమి ఇచ్చాడు అని. ఆ గిఫ్ట్ గురించి ఇంకా కొద్దిసేపు లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. లాస్ట్ లో రివీల్ చేస్తాను అది. ఆ గిఫ్ట్ ప్లస్ ఎందుకు మాస్క్ మ్యాన్
గొడవ చేశాడు. అసలు ఏం మాట వల్ల అసలు ఎవరిది రాంగ్ ఉంది? మీరు కూడా కామెంట్ చేయండి. ఎవరిది రాంగ్ ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. లాస్ట్ దాకా చూడండి వీడియో. ఎవరి వరకు వాళ్ళు చేయాలి. అదే ఎవరికి వర్క్ లేదో వాళ్ళు కూడా వర్క్ చేయాలని మాస్క్ మ్యాన్ మాట్లాడాడు అనమాట. అసలు మాస్క్ మ్యాన్ మాట్లాడే విధానం చూస్తుంటే ఏదో తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి మాట్లాడినట్లు, కల్పించుకొని మాట్లాడినట్లు నాకు అనిపించింది. అది ఎందుకు చేశాడో ఏమో, ఆయన నేచరే అదేమో నాకు తెలియదు. ఇన్ని పరీక్షలో కూడా చూశాను, బట్ అంతకన్నా ఓవర్గా అనిపిస్తుంది అనమాట ఇక్కడ. మళ్ళీ మాస్క్ మ్యాన్ గురించి వాళ్ళు కామనర్స్ కొంచెం డిస్కస్ చేసుకున్నారు అనమాట. ఎందుకు ఇలా రియాక్ట్ అవుతా అన్నాడు, కెమెరా కోసం ఏమా అని నాకైతే అర్థం కాదు. అసలు మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎపిసోడ్ చూసింటే మీకు కూడా అర్థం కాదు. అసలు మాస్క్ మ్యాన్ కెమెరా కోసం చేస్తున్నాడా లేదా ఆయన స్వభావమే అలానే ఉందా అనేది మీరు కామెంట్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు ఫుడ్ తింటున్నప్పుడు కరెక్ట్ బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు అనమాట. అక్కడ నుంచి సడన్ గా వెళ్ళొచ్చండి. ఇమాన్యుయల్ అసలు ఫుడ్ అయితే తినలేదు. అక్కడ నుండి సడన్ గా వచ్చేసాడు. అప్పుడు ఓనర్స్ పర్మిషన్ లేకుండా టెనెంట్స్ హౌస్ లోకి రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు హౌస్ లోకి వీళ్ళు పర్మిషన్ వీళ్ళు ఇంప్రెస్ చేసి ఏదన్నా కావాలంటే తీసుకోవచ్చు. వితౌట్ పర్మిషన్ ఏదన్నా తీసుకుంటే కానీ దానికి పరిణామాలు వేరేగా ఉంటాయి. అసలు బిగ్ బాసే ఒక రూల్ పెట్టాడు. ఆ రూల్ ప్రకారం మనం ఫాలో అవ్వాలన్నమాట. సో టెనెంట్స్ ఇష్టానుసారము హౌస్ లోకి రావడం కూడా అది కరెక్ట్ కాదనేసి బిగ్ బాస్ చెప్పాడు అనమాట. అసలు ఫుడ్ తినకుండా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు అసలు ఫుడ్ తినలేదని దమ్ము శ్రీజ ఫీల్ అయ్యి మాస్క్ మ్యాన్ వాళ్ళ వర్క్ ఇచ్చారు కదా, ఇద్దరు సరిగా తినలేదు. ఇమాన్యుయల్ ఫెస్టివల్ సరిగా తినలేదు అనేసి ఆయన కూడా ఫుడ్ వదిలేసి వాళ్ళ కోసం బనానాస్ తీసుకొచ్చి యాపిల్ తీసుకొచ్చి బిగ్ బాస్ అది కూడా రిటర్న్ పెట్టమని, అప్పుడు కొంచెం డ్రామా అయితే జరిగింది ఫ్రెండ్స్. నాకు కూడా అది డ్రామా మాదిరి అనిపించింది. ఎందుకు మాస్క్ మ్యాన్ ఇలా చేశాడు, అసలు ఆయన ఈరోజు ఎమోషన్ అయ్యాడు అనమాట. అసలు ఎమోషన్ అయ్యేంత మ్యాటరే కాదు, ప్లస్ మాస్క్ మ్యాన్ అలా ఉండు అని నాకు అనిపించింది. బట్ ఎందుకు అలా జరిగిందో ఏమో నాకైతే క్లారిటీ లేదు. దాని తర్వాత శ్రీజ కూడా పోయి ఫుడ్ ఇచ్చింది, బనానా ఇచ్చింది, బిస్కెట్స్ ఇచ్చింది. అది ఓకే తీసుకున్నారు. అది తనుజ వచ్చి క్లారిటీ అబౌట్ ఫుడ్ గురించి ఏమంటే, ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు, ఈ ఫుడ్ నువ్వు తీస్తే మాస్క్ మ్యాన్ అది హౌస్ మొత్తం అందరికి ఎఫెక్ట్ కావచ్చు కదా, మేబీ ఏమన్నా ముందు ముందు ఎఫెక్ట్ అవ్వచ్చు అనేసి తనుజ అయితే క్లారిటీగా బాగా మాట్లాడింది. అదైతే నాకు నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే తనుజ మాట్లాడిన విధానం కూడా చాలా ఎక్సలెంట్ గా మాట్లాడింది అనమాట. ఎందుకంటే పాయింట్ మాట్లాడింది. ఆ పాయింట్ మాట్లాడడంలో అయితే తనుజ అయితే మాత్రం పర్ఫెక్ట్ గా మాట్లాడింది. మళ్ళా వీళ్ళు కామనర్స్ ఏం మాట్లాడుకున్నారంటే, అదే ఓనర్స్ టెనెంట్స్ వాళ్ళని ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్ వీళ్ళు డిస్కషన్ అనమాట. అది ఆ డిస్కషన్ లో ఇమాన్యుయల్ చాలా మంచివాడు, ఫెస్టివల్ చాలా మంచివాడు, మంచిది అని మాట్లాడుకున్నారు అనమాట. మళ్ళీ ఒక స్కిట్ ఇచ్చాడు అనమాట బిగ్ బాస్. ఆ స్కిట్ కూడా పూర్తిగా టెలికాస్ట్ అయితే కాలేదు. ఆ స్కిట్ ఏమంటే ఓనర్స్ పెళ్లి చూపుల స్కిట్. దీంట్లో ఆ స్కిట్ అన్నారు, బట్ టెలికాస్ట్ అయితే కాలేదన్నమాట లాస్ట్ దాకా. మళ్ళీ ఓనర్స్ కి సపరేట్ ఓనర్స్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమంటే ఫుడ్. ఆ ఫుడ్ ఏమంటే అసలు ఒక్కరికి ఇచ్చిన ఫుడ్ ఇంకొకరు తీసుకోకూడదు. మీన్స్ ఓనర్స్ ఉన్న ఫుడ్ ఓనర్స్ కి, టెనెంట్స్ ఉన్న ఫుడ్ టెనెంట్స్ కి. ఇది మార్చుకోకుండా వాళ్ళకి ఇచ్చిన ఫుడ్ ను వాళ్ళు తినాలన్నమాట. సో ఆ ఫుడ్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు బిగ్ బాస్. ఓనర్స్ కి ఏమేం కావాలో ఆ ఫుడ్ చేయించే బాధ్యత టెనెంట్స్. టెనెంట్స్ కి ఏమేం కావాలో ఫుడ్ అది బిగ్ బాస్ స్వయంగా వీళ్ళ కోసం ఫుడ్ పెట్టారు అనమాట. సో ఈ రోజు టాస్క్ లో అసలు మాస్క్ మ్యాన్ ఎందుకు రియాక్ట్ అయ్యాడు మీకు తెలిసి చెప్తాను ఫ్రెండ్స్. గుండె అంకుల్ అన్నాడని ఇమాన్యుయల్ దానికి ఆల్రెడీ సారీ చెప్పాడు. బట్ ఇక్కడ ఫుడ్ దగ్గర ఎందుకు ఇంత డ్రామా క్రియేట్ చేశాడో నాకైతే క్లారిటీనే లేకుండా అయిపోయింది. అసలు అంత డ్రామా క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు, బట్ ఆయన క్రియేట్ చేసేసాడు అనమాట. సో దానికి కూడా అంత సారీ చెప్పిన ఇమాన్యుయల్ లాస్ట్ మళ్ళీ పోయి ఆయన కూడా సారీ చెప్పాడు. అసలు తనుజాకి ఏమంటే అడిక్ట్ అయింది, నేను స్టార్టింగ్ లో చెప్పాను ఏం అడిక్ట్ అయింది. ఆమెకి కాఫీ అంటే చాలా ఇష్టం. ఆమె కాఫీ లేకపోతే
ఉండలేదు హౌస్ లో. సో ఆమె కాఫీ కోసం దొంగతనం చేయాలనుకుంటుంది. అలానే ఆ కాఫీ కోసం కాఫీ పౌడర్ స్మెల్ చూసి మరి ఆస్వాదించింది అనమాట. ఫస్ట్ నాకి తనూజ అయితే మాత్రం సారీ తనూజ అనగా తనూజ అయితే మాత్రం క్లియర్ గా నాకు బాగా అర్థమైంది ఏమంటే కాఫీ అడిక్టర్. సో ఈమెకు కాఫీ అంటే చాలా ఇష్టము. ఆమె కాఫీ కోసం దొంగతనం చేయాలి, అది ఇది చేయాలని ఒక ప్లాన్. టిష్యూ పేపర్ లో ఇంత పౌడర్ వేసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకుంటాను అని హౌస్ మేట్స్ తో డిస్కస్ చేయడం, అదైతే మాత్రం చాలా ఫన్నీగా అనిపించింది. నాకైతే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో ఈ రోజు ఎపిసోడ్ లో మీకు ఎవరు పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది, అలానే ఈ రోజు ఎపిసోడ్ లో ఎవరెవరైతే మీకు నచ్చలేదో వాళ్ళ పేరు కామెంట్ చేయండి. అలానే మీకు ఎవరు నచ్చలేదో వాళ్ళ నేమ్స్ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పిన ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.